ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపులో హోరాహోరీ. మొదటి ప్రాధాన్యత ఓట్లో బీజేపీ లీడ్. ఎలిమినేట్ చేస్తూ రెండో ప్రాధాన్యత ఓట్లు కౌంటింగ్. ఇంటర్ పరీక్షలు ప్రశాంతం. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్. ఈ నెల 22 వరకు కొనసాగనున్న ఇంటర్ పరీక్షలు. ఈ నెల 10 నుంచి జరగనున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామన్న జిల్లా కలెక్టర్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి 46వ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకాంతాచార్యులు అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలను శివాలయం నుండి ఆలయ కమిటీ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావు సమర్పించారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి వంటల రవీందర్ రెడ్డి, కోశాధికారి పోలు కిషన్, దారం శ్రీనివాస్ రెడ్డి, గంగారపు రమేష్, బట్టు కరుణాకర్, డిటిసి పురుషోత్తం, జయంతి డైరెక్టర్ వెంకటేశ్వర రాజు, ఆర్టీఓ శ్రీకాంత్ చక్రవర్తి తదితరులు ఉన్నారు. కీర్తన వాయించి లక్ష్మీ వెంకటరమణ కన్యాదానము అని చెప్పేసి మనకి శాస్త్ర వచనము. పద్మముద్రాం హరిం సువర్ణరజనస్రజాం చంద్రాం హిరణ్మయే జంగామశ్వం పురుషానహం స్వపూర్ణామృతమధ్యాం హస్తినావ ప్రబోధినీ శ్రియందే. మనందరికీ కూడా ఆ మంగళ ప్రదాన్ని అందించాలి. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు 8 గంటల వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోగా లెక్చరర్స్, పోలీస్ సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ఎలక్ట్రానిక్, మొబైల్ తదితర వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల్లో వెబ్కాస్ట్ కెమెరాలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 110 మంది, మొదటి సంవత్సరం వొకేషనల్ విద్యార్థులు 25, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 128, ద్వితీయ సంవత్సర వొకేషనల్ విద్యార్థులు 30, ప్రైవేట్ వొకేషనల్ విద్యార్థులు 14 విద్యార్థులు, మొత్తం 307 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ బాలరాజు తెలిపారు.
నేటితో ప్రారంభమైన పరీక్షలు 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి, వైద్య, విద్యుత్ తదితర వసతులు కల్పించారు. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ దేవస్థానంలో చైత్ర ఆక్వా టెక్నాలజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. రామకృష్ణ కాలనీకి చెందిన గొరిటాల సతీష్ చైత్ర ఆక్వా టెక్నాలజీ ఆధ్వర్యంలో 1,50,000 విలువ గల 500 లీటర్ల సామర్థ్యంతో మినరల్ వాటర్ ప్లాంట్ ను దేవస్థానానికి బహూకరించారని, భక్తుల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ప్లాంట్ అందజేయడం మహత్ కార్యం అంటూ దాత సతీష్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు లక్ష్మణ్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మౌరపల్లి రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, పార్టీ నాయకులు తుమ్మలపల్లి శ్రీనివాసరావు, గాండ్ల శ్రీనివాస్, కొత్త తిరుపతి రెడ్డి, దేవస్థానం డైరెక్టర్లు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీ రాజం, జినుక శ్రీనివాస్, మార్క మొండయ్య, రొడ్డ సాగర్, పూజారి లక్ష్మణ్, గొరిటాల సతీష్, గీతాంజలి, చైత్ర, అనిరుద్, గొరిటాల రాజేశం, ఎల్లవ్వ, మహేష్, లావణ్య, రవికుమార్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. పడుతున్నాయి కదా, ఇంకేంది, ఇంకా రంజం ఉంది. ఓకే, పడుతుంది గంటలే. తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ గ్రామంలో ఈరోజు వాటర్ ప్లాంట్ అనేది వాళ్ళ నిర్మించడం జరిగింది. దీనికి మనకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వచ్చి దీన్ని మనకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు మన మండలంలోని నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.
దీనికి మనకు ఇప్పుడు జాతర సందర్భంగా భక్తులకు కూడా బాగా ఇబ్బంది ఉన్నది కాబట్టి మేము అడగగానే ఇట్లా మాకు వాటర్కి ఇబ్బంది ఉన్నదని అడగగానే మన గొరిటాల సతీష్ గారు వచ్చి కూడా ముందుకొచ్చి ఈరోజు మనకు వాటర్ ప్లాంట్ అనేది అలా నిర్మించడం జరిగింది. భక్తులకు ఏం ఇబ్బంది కాకుండా చేసినందుకు వారి కుటుంబానికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈరోజు ఇప్పుడు మనకు గత 2 నెలల నుంచి కూడా ఇక్కడ మనకు టెంపుల్కు కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరుగుతున్నది. ఇంకొక 2 నెలలు అయితే మనకు ఈ రాజగోపురం కూడా కంప్లీట్ అవుతుంది. దీనికి మన భక్తులందరూ కూడా చుట్టుపక్కల 4 విలేజ్ నుంచి కూడా వచ్చి కూడా మనకు దాతలు ముందుకు వచ్చి మనకు అందరికీ సహాయం చేసుకుంటూ మనకు ఒక లక్ష్మీనరసింహ దేవుడు అంటే మనకు ఇది మహిమలగా దేవుడు. ఏదైనా ఇక్కడికి వచ్చి మనం మొక్కున్నా అంటే మనకు తప్పకుండా వాళ్ళకి కోరికలు జరుగుతాయి. ఇవాళ మనం అడగగానే ఒక పెద్ద మనిషితో వచ్చి మన గురిటాల సతీష్ గారు వచ్చి మనకు ఒక 2 లక్షలతోటి కూడా మనకి ఇలా వాటర్ ప్లాంట్ నిర్వహించడం జరుగుతుంది. వారికి వాటి కుటుంబానికి కూడా అందరూ కూడా తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మనకి 6వ వాటర్ ప్లాంట్ని మన ఎమ్మెల్యే మనకు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే ఈ వాటర్ ప్లాంట్ అనేది మనకు టెంపుల్ మన చైర్మన్ సార్కి చెప్పగానే మనకు సహకరించారు. ఇట్లా వాటర్ ప్లాంట్ పెడదాని, ఎందుకంటే భక్తులు వస్తారు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మనకి మినరల్ వాటర్ అందుతాను. ఎందుకంటే ఎండాకాలం వస్తుంది, జాతర వస్తుంది, వాళ్ళకి వాటర్ అనేది ఉండాలని చూసిన కొద్దీ చైర్మన్ సార్ చెప్పగానే మనకు వెంటనే సహకరించి మనకు షెడ్డు మనకి రూమ్ అలాట్ చేసిండు. వెంటనే మనం వాళ్ళ సహకారంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ విచారించి మన తరఫున ఒక టెంపుల్కి ఒక భక్తులకు సౌకర్యం కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఇద్దామని ఆలోచన కొద్దీ మనం ఈరోజు ఎమ్మెల్యే సాబ్తోని మనం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు 8 గంటల వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోగా పోలీస్ సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష కొనసాగుతుంది. నేటి నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల వసతులు కల్పించారు. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎస్ఐ తాండ్ర వివేక్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నమస్కారం మేడం.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు మార్కుఫెడ్ సంస్థ ద్వారా అందిస్తున్న యూరియా బస్తాల కొరకు రైతులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో సహకార సంఘం అధికారులు రైతుల నుండి ఆధార్ కార్డులను వరుసగా సేకరించి ఒక్కొక్కరికి 4 యూరియా బస్తాలను ఇస్తున్నారు. గోదాములో మాత్రం 560 బస్తాలు ఉండగా అవి 140 మంది రైతులకు మాత్రమే సరిపోతాయి. కానీ యూరియా బస్తాల కోసం మాత్రం 200 మందికి పైబడి రైతులు వేచి చూస్తున్నారు. మిగతా రైతులకు తిరిగి మార్కుఫెడ్ ద్వారా యూరియా రాగానే ఇవ్వనున్నట్లు సహకార సంఘం అధికారులు తెలిపారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి సంతోష్ను సంప్రదించగా బయట మార్కెట్లో యూరియా దొరకకపోవడంతో మార్కుఫెడ్ ద్వారా వచ్చే యూరియాపై రైతులు ఆధారపడ్డారని, మార్కెట్ నుండి వచ్చిన బస్తాలను ఎప్పటికప్పుడు రైతులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఎక్కువ మోతాదులో యూరియాను వాడితే వరిలో అగ్గి తెగులు, ఇతరత్ర రోగాల బారిన పంట పడుతుందని స్పష్టం చేశారు. బెజ్జంకి మండలంలో ప్రస్తుతం యాసంగిలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు పంటలు సాగు చేస్తున్నారు. ఇందుకు అవసరమైనటువంటి యూరియాను ప్రైవేట్ అలాట్మెంట్స్లో తక్కువగా ఉన్నందువల్ల మార్కెట్ ద్వారా ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో మాట్లాడి తెప్పించి సరఫరా చేయడం జరుగుతుంది. రైతులు గమనించవలసింది ఏంటంటే వరిలో యాసంగి వరిలో ఎక్కువ మోతాదు కంటే ఎక్కువ మనము యూరియా వాడినట్లయితే అగ్గి తెగులు ఆశిస్తుందని గమనించగలని కోరుతున్నాము. కరీంనగర్లోని అరవింద్ పాఠశాల వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహాత్మా జ్యోతి బాపులే రెసిడెన్షియల్ స్కూల్స్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ లాల్ హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బి రామనారావు, పాఠశాల కరెస్పాండెంట్ బి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Can paint vivid pictures with words swing hard and minds alive. With profound respect and extremely large participation and presentations, please appreciate good and also practice this very well. మీ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మనందరం ఏం కోరుకుంటామంటే మన పిల్లలు నడవాలనేది మన యొక్క గొప్ప కోరిక ఉంటాం. Next, I call upon కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో హోరాహోరీ సాగుతుంది. ఈ కౌంటింగ్ లో బీజేపీ లీడర్ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైన 48 గంటల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ సమయానికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4977తో లీడ్లో ఉన్నారు. బుధవారం ఉదయం 11 ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 74,548 రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 69,581 ఓట్లు రాగా, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 59,750 ఓట్లు రావడంతో బీజేపీ 4,977 ఓట్ల లీడ్ సాధించింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి మెజారిటీ రాకపోవడంతో తక్కువ వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. ఇదిలా ఉండగా మొత్తం పట్టభద్రుల ఓట్లు 2,52,007 పోల్ కాగా 27,671 ఓట్లు చెల్లకుండా పోయాయి. 2,24,336 ఓట్లు చెల్లుబాటు కావడంతో అధికారులు 1,12,169 ఓట్లను కోటాగా నిర్ణయించారు. బుధవారం సాయంత్రం వరకు తుది ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయి. రాసి పెట్టండి. ఈ లోపల మీరు కౌంట్ చేసేసరికి ఆయన డాటాలో క్లియర్ అవుతుంది. ఖచ్చితంగా
పంచాయత్ సెక్రటరీస్ ఎవరైనా 5 రావాలని తొందరగా. రిజర్వ్లో ఉన్న వార్డ్ ఆఫీసర్స్, పంచాయతీ సెక్రటరీలు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం షానకొండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామనారావు లబ్ధిదారులతో కలిసి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతలో 1400 మంజూరయ్యాయని, అర్హులైన లబ్ధిదారులకు దశల వారీగా ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సర పాలనలో ఏ ఒక్క నిరుపేద కూడా ఇందిరమ్మ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి కట్టిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై బీఆర్ఎస్ బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. పరిస్థితి ఇవాళ మళ్ళీ సంవత్సర కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు మన నాయకులు, ప్రజానాయకులు, మీ అందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండ్లు ఇవ్వాలని చెప్పి మరి 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 3500 ఇండ్లు చొప్పున 4 ఏళ్ళల్లో దాదాపు 14,000 ఇండ్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఇవాళ మన షానకొండ గ్రామంలో దాదాపు ఇవాళ ఒక 6-7 ఇండ్లకు ముగ్గులు పోసుకున్నాం. ఇంకా 20 ఇండ్లకు కూడా రెడీ ఉన్నారు. వాళ్ళు ఏదో కొంచెం మంచి రోజు తర్వాత ఇల్లు బలం అవి చూసుకొని దశల వారీగా వాళ్ళందరూ కూడా పోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ దాదాపు 200 ఇండ్ల పైన ఇవాళ మనం ఇక్కడ శాంక్షన్లు ఇచ్చినాం, ఇండ్ల ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇల్లు ముగ్గు పోతాం. ఇవాళ గతంలో లెక్క దయచేసి చాలామంది గమనించాలి. పాత ఇల్లుకు బిల్లు వచ్చడం, లేకపోతే మనం ఏడాది కింద మేము ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇల్లుకు మళ్ళా కొత్త ఇల్లు బిల్లు వచ్చడం, ఇలా ఆ సిస్టమ్ లేదు. అప్పుడంటే తక్కువ అమౌంట్ పేపర్ అయినాయి కాబట్టి అప్పుడు ఏం చేసినా నడిచింది. ప్రజలందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా ఇవాళ ఒక యాప్ తయారు చేశారు. తప్పకుండా ఎక్కడైతే ఇవాళ ఇల్లు ముగ్గు వస్తూ ఉన్నారో ఆడ దాన్ని అక్కడ ఫోటోలు తీసుకొని తర్వాత యాప్ వీడియో తీసుకొని ఇవాళ డౌన్లోడ్ చేస్తే మరి దాని ప్రకారంగానే మనం ఎట్లయితే ఇల్లు ఇక్కడి నుంచి మీరు కడతా ఉంటారో ప్రభుత్వానికి ఎవ్వరు చెప్పకుండానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజమ్మ ఇల్లు బేస్మెంట్ అయిందా అంటే బేస్మెంట్, మీరు కడితే బేస్మెంట్ కనబడుతుంది, వాళ్ళు ఓపెన్ చేసి చూసుకుంటారు. తర్వాత లింటర్ లెవెల్కి వస్తే లింటర్ లెవెల్ కనబడుతుంది. ఆ తర్వాత స్లాబ్ అయితే స్లాబ్ కనబడితే, కంప్లీట్ అయితే కంప్లీట్ అయితే కనబడుతుంది. కాబట్టి దీన్ని ఎవ్వరం చేసేది ఏముండదు. దీన్ని ఎవ్వరం కూడా ఏం పైరేవ్ చేసో లేకుంటే ఇంకేమైనా మభ్య పెట్టో లేకుంటే మీకు ఏదైనా చేద్దామన్నా కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఎవ్వరికి కూడా అలాంటి సందేహాలు ఉంటే, అలాంటి ఆలోచనలు ఉంటే వాటిని పక్కకు పెట్టుకోండి. నిజంగా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఇక్కడ వీళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లాస్ట్ టైం వర్షం వచ్చినప్పుడు ఆ పక్కంతా కూలిపోయింది. 2-3 ఏళ్ళ కింద కూలిపోయింది. ఇవాళ మరి అటువంటి వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇవాళ చాలామంది ఇల్లు కాలిపోయిన వాళ్ళు, కూలిపోయిన వాళ్ళు చాలామంది ప్రతి గ్రామంలో ఉన్నారు. కానీ పేద ప్రభుత్వంలో కూలినా కాలినా వాళ్ళు రోడ్డున పడ్డా మాటల వరకే పరిమితమైంది తప్ప ఎవరికి ఇల్లు ఇచ్చినటువంటి దాఖలా లేదు. వాళ్ళ ఆనందం చూడాలనేదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మనందరికి కూడా అదే ఆలోచన ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇలా బేస్మెంట్ వరకు 1,00,000 వస్తాయి, లెంటర్ లెవెల్ వరకు ₹1,00,000 వస్తాయి, మళ్ళీ స్లాబ్ వేసుకున్నాక 2 లక్షలు వస్తాయి, తర్వాత ప్లాస్టింగ్ చేసిన తర్వాత కలర్లు వేసుకున్న తర్వాత ఫైనల్ ₹1,00,000 వస్తాయి. ఇది సిస్టమ్. ఈ సిస్టాన్ని మీరు అందరు ఫాలో కావాలి. మీకు ఎట్లా అవుతూ ఉంటే ప్రభుత్వం డబ్బులు అట్లా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎవరికి హైరాణ అవసరం లేదు. కాబట్టి మీకు నేను అండగా ఉంటా. ఇక్కడ మా సోదరుడు ప్రేమ్ సాగర్ రెడ్డి గారు ఉంటారు, గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వం ఉంటుంది, తర్వాత మండల్ ఎంపీడీఓ గారు ఉంటారు, ఎంపీఓ గారు ఉంటారు, అందరు ఉంటారు. మీకు ఎవరికి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా
ఎట్టెట్లా మీరు కట్టుకుంటూ ఉంటారో అట్లా రికార్డ్ చేసి వాళ్ళు ఎంబడెంబడే డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయులు ఎమ్మెల్సీగా గెలుపొందిన బీజేపీ అభ్యర్థి మల్క కోమరయ్య హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ ఈ గెలుపు తెలంగాణలోని మేధావి వర్గం, నిష్ణాతులు, విషయ నిపుణులు ప్రతి ఒక్కరూ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా బాసటగా నిలిచి రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇది తొలిమెట్టుగా గట్టి పునాదిగా మలుచుకోవడానికి అవకాశం ఇచ్చిన మేధావి వర్గానికి భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ పక్షాన శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదారి నరసింహాచారి, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, మాజీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అమిరిశెట్టి గంగయ్య, నాయకులు కిరణ్, రాజూరి, మిరియాల శరత్, శ్రీనివాస్, స్వామి కుమార్ బూత్ అధ్యక్షులు జువెంతుల శ్రీనివాస్ రెడ్డి, బోగోజీ గంగాధర్చారి, సారంపల్లి రాజు, ఇల్లందుల బాలయ్య, పాలోజు రాజేంద్ర ప్రసాద్, కళ్యాణం అనిల్, మోదీ నిఖిల్, బుర్ర ప్రదీప్, రజనీకాంత్, సాయి కుమార్, కిరణ్, విజేందర్ రెడ్డి, నవీన్, మహేష్, అనిల్, సావనపల్లి రాజేష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 10 నుండి జరగనున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడించారు. నేడు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గోదావరి తీరంలో లోతైన ప్రదేశాలను గుర్తించి భక్తులు ప్రమాదాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పోయిన ఏడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామన్నారు. ప్రతి ఏటా స్వామివారి కళ్యాణం జరిగే శేషప్ప కళా వేదిక వద్ద ఇరుకుగా మారుతుందని, కళ్యాణం జరిగే ప్రదేశాన్ని మార్చడం కోసం లేఖ దేవాదాయ శాఖకు లేఖ రాసినట్లు వెల్లడించారు. కొంతమంది అటు కూడా కష్టంగా దిగుతారు. దాంతో ప్రికాషన్ ఇప్పుడు సపోజ్ అటు పాయింట్ మనం రావాలి వేరు వేరు కనుక పంచమించికి రావాలి. ఆ విజయ్ కూర్చోడానికి లోపల కదా ఇప్పుడు 3 వర్షాలు చెప్పిన కళ్యాణదాతలు ఇవన్నీ ఇబ్బంది కాకుండా ఈ గారు చెప్పింది ఇదంతా ఫోర్కాస్ట్ అయితే లేనట్టుంది కదా. నెక్స్ట్ 10-15 డేస్ కరెక్ట్ అంటే ఇలా వెళ్తున్నారు సార్. ఇట్లా అంటే స్టేజ్ ఇది. ఈ నెల మనకి 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్న ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల పరంగా మనం ఆల్రెడీ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో ఆ మీటింగ్లో తీసుకున్న డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చింది, ఏంటి పరిస్థితులు ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ప్రికాషనరీ యాక్టివిటీస్ ఏమేమి తీసుకోవాలి దాని మీద రివ్యూ చేయడం కోసం రావడం జరిగింది. సో లాస్ట్ టైం అరౌండ్ 3 to 3.5 lakhs పాపులేషన్ రావడం జరిగింది. సో ఈసారి ఒక 10% ఎక్స్ట్రా తీసుకొని మొత్తం 4 లక్షల మంది వచ్చినా కూడా మనం ఎలా ఏర్పాట్లు చేసుకోవాలి అని దీని మీద మనం మీటింగ్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. సో అది సంబంధించి రివ్యూ మీటింగ్స్ అనేవి తీసుకోవడం జరుగుతూ ఉన్నది.
అండ్ దీనికి సంబంధించి మనకి మున్సిపల్ దీంట్లో నుంచి సుమారుగా 150 మంది మనకి వేరే మున్సిపాలిటీ నుంచి కూడా తీసుకొచ్చి మల్టీపర్పస్ వర్కర్స్ అందరూ కూడా 150 మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ క్లీన్లీనెస్ యాక్టివిటీస్ అన్ని కూడా 10 days చేయడం జరుగుతుంది. అండ్ టాయిలెట్స్ కూడా మనకి కొత్త కన్స్ట్రక్షన్ చేసి ఇమీడియట్ టాయిలెట్స్ ఒకటి మనం క్రియేట్ చేస్తాం ఈ దగ్గరలో ఉన్నవి. ఇది కాకుండా ఉమెన్ కోసం బస్ టాయిలెట్స్ అనేవి పక్క మున్సిపాలిటీ నుంచి 3 తీసుకురావడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ కళ్యాణం జరిగే ప్లేస్ కూడా వేరే చోటికి మనం ఎదుకవుతుందని చెప్పి వేరే చోటికి షిఫ్టింగ్ కోసం ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ రోజు కానీ రేపు కానీ దాని మీద డెసిషన్ మనకి దేవాదాయ శాఖ నుంచి రాబోతుంది. సో ఆ ప్లేస్ కూడా మనం విజిట్ చేసి మనకి 11వ తారీఖు ఇప్పుడు కళ్యాణం జరగబోయే టైంకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, కొద్దిగా మొరం అవసరం పడుతుందని చెప్తా ఉన్నారు. కొద్దిగా జేసీబీలో ఆల్రెడీ పెట్టామని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నారు. ఇది కూడా విజిట్ చేసి ఆ కళ్యాణం కోసం ఆ ప్లేస్ని రెడీ చేసి, కళ్యాణం కూడా ఎక్కువసేపు పడుతుంది కాబట్టి అక్కడ కూడా కొన్ని టెంపరీ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయించి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కూడా మనము ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. కళ్యాణం ఇక్కడ అక్కడ అని కాదని ఎరుకైతుందని చెప్పి వేరే ఆల్టర్నేటివ్ ప్లేస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఆల్టర్నేటివ్ ప్లేస్ అనేది ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, అక్కడ మంచిగా అవుతుంది, భక్తులందరికీ కూడా బాగా జరుగుతుంది, బాగా వీక్షించవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ అనేది మనం దేవాదాయ శాఖ పంపించడం జరిగింది, అక్కడ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి SSC న్యూస్.